ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తన 150వ కీర్తన 2వ చరణంలో దైవజనుడు దావీదు ఈ కీర్తనలు రాస్తూ చెప్తున్నాడు. దేవుని కార్యాలు ఎంతో పరాక్రమం కలిగినటువంటివి. ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నెహెమ్యా దైవజనుడు ఈ రీతిగా ఆరాధిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడు ఈ మాటలు చెప్తున్నాడు. చిత్తగించుము, నీవు మహాబలమును చూపించి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే అని ఆరాధిస్తున్నాడు. అవునండి, మన పితరులైనటువంటి ఇజ్రాయిలీలను ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిల నుంచి దేవుడు బయటికి తీసుకువచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకమైన ఐగుప్తుల నుంచి దేవుడు క్రీస్తు యేసు ద్వారా నిన్ను నన్ను బయటికి తీసుకుని వచ్చి క్రీస్తులో మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనము ఆయనను స్తుతించబద్దులమై ఉంటున్నాం. 71వ కీర్తన 16వ చరణంలో అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను, నీ నీతిని మాత్రమే వర్ణించెదను అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుని నీతిని, ఆయన యొక్క బల శౌర్యములను మనము ఆరాధించి ఘనపరచడానికి దేవుడు మనల్ని సాధనాలుగా ఎంచుకున్నాడు. దేవుడు తన యొక్క ఆశ్చర్య కార్యమును, పరాక్రమ కార్యమును సిలువలో చూపించి సాతాను తలను చితుకతురొక్కి దేవుడు నేను నన్ను విడిపిస్తూ వచ్చినాడు. కారణం, దేవుడు నీ జీవితంలో తన ప్రభావాన్ని లోకానికి చూపించాలని దేవుడు కోరుతున్నాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రభావం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఫరో ఎదుట జరిగించి ఇశ్రాయేలు ప్రజల ఎదుట మరి మోషేను దేవుడు ఘనపరుస్తూ వచ్చినాడు. ఐగుప్తు ప్రజలందరి ద్వారా దేవుడు ఫరో యొక్క రథముల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రభావాన్ని మనం పొందుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో కనపరిచి మోషే దైవజనుడి వలె మనం కూడా ఆయనను కనపరచవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఆయన యొక్క పరాక్రమ క్రియలు మన ద్వారా దేవుడు వెల్లడి చేయాలి అంటే మనము ఆయనకు అనుకూలమైనటువంటి సాధనాలుగా మరి మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ చరణంలో అంటున్నాడు, కాబట్టి నా ప్రియ సహోదరులారా, సజీవ యాగంగా మీ దేహములను ఆయనకు సమర్పించుకొనడని ప్రభు సెలవిస్తున్నాడు. అలాంటి విధానంలో మనం ప్రభువుని ఘనపరిచి ఆరాధించి దేవుని నామాన్ని మహిమపరచుదుము గాక.